మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన, అద్భుతమైన, అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక వంటింటి దినుసు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదే జీలకర్ర. మీకు తెలుసా, ప్రతిరోజు మన వంటగదిలో కనిపించే చిన్న జీలకర్ర గింజలు కేవలం రుచి కోసం మాత్రమే కాదు, సంపూర్ణమైన ఆరోగ్యానికి ఒక గని. అజీర్తి నుంచి గుండె ఆరోగ్య సమస్యల వరకు ఎన్నో సమస్యలకు ఉపశమనాన్నిచ్చే శక్తి దీనికి ఉంది. జీలకర్ర భారతీయ వైద్య చరిత్రలోనే మొట్టమొదటిసారి పండించిన మూలికల్లో ఒకటి. ఆయుర్వేదంలో దీన్ని జీరకం అనే అద్భుతమైన పేరుతో పిలుస్తారు. దీని అర్థం జీర్ణశక్తిని పెంచేది అని, లేదా కడుపుకి మేలు చేసేది అని. ఫుడ్ని జీర్ణం చేయడంలో జీలకర్ర చేసే మ్యాజిక్ అంతా ఎంత కాదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కుమానాల్డిహైడ్ అనేటటువంటి ఒక క్రియాశీలక సమ్మేళనం. ఈ సమ్మేళనం జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతూ తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అందుకే వందల ఏళ్ల నుంచి జీలకర్ర మన ఆరోగ్య సంరక్షణలో ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఈ సందర్భంగా అసలు దీని ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. జీలకర్ర ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరింపు ఇలాంటి జీర్ణ సంబంధిత సమస్యలకు ఒక గొప్ప పరిష్కారం కింద పనిచేస్తుంది. అలాగే ఇది శరీరంలో ఉండే విష పదార్థాలని అంటే టాక్సిన్స్ని తొలగించేస్తుంది. బరువు తగ్గటానికి సహాయపడుతుంది. గుండె సంబంధ సమస్యలు, కీళ్ళ నొప్పులు అంటే ఆర్థరైటిస్, ఇంకా ఒకవేళ గర్భధారణ తర్వాత పాలు పడకపోతే తల్లిపాల పెంపుకి, గర్భాశయ బాధలకి, మానసిక ఒత్తిడికి, నిద్రలేమికి, ఆఖరికి ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబాటం అనే బోలు ఎముకల వ్యాధికి, ఇలాంటి అనేక వ్యాధులకు, బాధలకు అద్భుతమైన పరిష్కారాన్ని ఈ జీలకర్ర అందిస్తుంది. వీటి గురించి, ఈ సమస్యలలో జీలకర్రను వాడే పద్ధతుల గురించి వరుసగా తెలుసుకుందాం. చాలామంది సమస్య కడుపు ఉబ్బరింపు, అలాగే గ్యాస్. పొట్ట గట్టిగా ఉబ్బినట్టుగా అనిపించటం, అలాగే కడుపులో గ్యాస్ ఎక్కువగా చేరటం, రోజుల తేడాతోటి పొట్ట వచ్చినట్టు ఉండటం, ఎక్కిళ్ళు, తేన్పులు రావటం, ఇలాంటివి గ్యాస్ ఉన్నప్పుడు ప్రధాన లక్షణాలు. ఫుడ్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోవటం, ఫుడ్ జీర్ణం కాకపోవటం, ఎక్కువగా గాలి మింగటం అంటే ఏరోఫేజియా, లేదా కొన్ని జీర్ణ సమస్యల వల్ల ఈ పొట్ట ఉబ్బరింపు అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మజ్జిగలో 2 గ్రాముల జీలకర్ర పొడి, కొద్దిగా ఇంగువ, అలాగే కాస్తంత సైంధవ లవణం, రాక్ సాల్ట్ అన్నీ కలిపి తాగితే స్పాట్లో మీకు మంత్రం వేసినట్టుగా ఆ ఉబ్బరింపు సమస్య తగ్గుతుంది. జీలకర్ర గ్యాస్ని బయటకు పంపించేటటువంటి ఒక గుణాన్ని కలిగి ఉంటుంది. దీన్ని వాతానులోమనం అంటారు ఆయుర్వేదంలో. అలాగే ఇంగు కూడా గ్యాస్ సమస్యని తగ్గిస్తుంది. ఇక ఈ రోజుల్లో మనం ఎక్కువగా గమనించేది గుండె ఆరోగ్యం దెబ్బతింటాం. అధికంగా రక్తపోటు ఉండటం, అలాగే చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, ఛాతిలో అసౌకర్యం, ఇలాంటివి గుండె సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. కారణాల విషయానికి వస్తే అనారోగ్యకరమైన ఆహారం, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవటం ఇలాంటివి ప్రధాన కారణాలు. ఇలాంటప్పుడు ఒక 5 గ్రాముల జీలకర్రని నీళ్ళకు వేసి మరిగించి కషాయం కింద కాచి రోజుకి 2 సార్లు క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి. ఇది రక్తపోటుని, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. జీలకర్రలో ఉండే యాంటాక్సిడెంట్ గుండె కణాన్ని రక్షిస్తూ రక్తంలో గడ్డలు అంటే కోయాగులేషన్ లాంటివి జరగకుండా యాంటీకోయాగులెంట్ కింద ఇది సహాయపడుతూ ఉంటుంది. ఇక బరువు పెరగటం అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్య. బరువు తగ్గటానికి జీలకర్రని మీరు వాడుకోవచ్చు. అధికంగా బరువు లేదా ఈ ఊబకాయం వల్ల అనేక ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. కీళ్ళ నొప్పులు, గుండె జబ్బులు ప్రమాదం పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవటం దీనికి కారణం. అలాగే లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ లేకపోవటం కూడా ఒక కారణం. అలాగే మెటబాలిజం తగ్గటం మరొక కారణం. ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో 3 గ్రాముల జీలకర్ర పొడిని ప్రతిరోజు పెరుగుతోటి అంటే వెన్న తక్కువ పెరుగుతోటి కానీ లేదా మజ్జిగతోటి కలిపి భోజనానికి ముందు తీసుకుంటూ ఉండాలి. జీలకర్ర జీవక్రియని వేగవంతం చేస్తుంది. ఇది శరీరంలో ఉండే కొవ్వుని కరిగించడానికి సహాయపడుతుంది. దీనివల్ల శారీరకంగా బరువు తగ్గటం, నడువు చుట్టుకొలత తగ్గటం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆస్టియోపోరోసిస్ ఎముకలు గుల్లబారటం, బోలు ఎముకల వ్యాధి. ఎముకలు బలహీనపడటం వల్ల త్వరగా అవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి లోపాలు, హార్మోన్ల మార్పులు ఇలాంటి ఆస్టియోపోరోసిస్కి కారణాలు. ఇలాంటప్పుడు 2 గ్రాముల జీలకర్ర పొడిని ప్రతిరోజు పాలతోటి కలిపి తాగుతూ ఉండాలి. జీలకర్ర కాల్షియం తాలూకు మంచి సోర్స్. ఇది ఎముకల సాంద్రతని అంటే బోన్ డెన్సిటీని పెంచడానికి, ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీని ద్వారా ఈ ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సరే, జీలకర్ర అండంతోనే ఎంతసేపు కూడా జీలకర్రే తెలుస్తుంది, కానీ మొక్క ఎలా ఉంటుందనేది తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది. జీలకర్రని కుమినం సైమినం అనేటటువంటి బొటానికల్ నేమ్ తోటి పిలుస్తాం. ఇది ఏకవార్షికపు మొక్క. గింజల నుంచి మనకి లభిస్తుంది.
దీనికి సాధారణంగా జీరక ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఈ మొక్క ఎపియసీ కుటుంబానికి సంబంధించింది. జీలకర్ర మొక్కను మీరు గమనిస్తే సన్నటి కాండాలతోటి సుమారుగా ఒక 30 నుంచి 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. చిన్నది, కాండం పైన అనేక చిన్న సన్నటి కొమ్మలు ఉంటాయి. దీని ఆకులు 5 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు ఉంటూ సన్నటి దారం లాంటి ఆకులతో అంటే పత్రకాలతోటి చీలికలుగా కనిపిస్తాయి. దీని పువ్వులు చిన్నగా తెలుపు లేదా లేత గులాబీ రంగులో ఉంటూ గుత్తులుగా పూస్తాయి. పువ్వులు పండిన తర్వాత ఆ పండు కింద కోలగా 4 నుంచి 5 మిల్లీమీటర్ల పొడవు ఉండి దానిపైన ఆ ఘాట్లు అంటే నొక్కులు కలిగి ఉంటుంది. ఈ పండునే ఎండిన తర్వాత జీలకర్ర గింజ కింద మారుతుంది. దీన్నే మనం వాడుతూ ఉంటాం. ఇది తూర్పు మధ్యధరా ప్రాంతం అలాగే భారతదేశంతో పాటు దక్షిణాసియా అంతటా కూడా విస్తృతంగా దీన్ని పండిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇతర ముఖ్యమైన ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. జీలకర్రను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పరిమిత మోతాదులో మాత్రమే వాడాలి. కొంతమందికి జీలకర్ర వల్ల చర్మం పైన దద్దుళ్ళు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటి అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రేరుగా లక్షలో ఒకళ్ళకి. అలాంటి వాళ్ళు దాని వాడకాన్ని పూర్తిగా మానేయాలి. గర్భిణీ స్త్రీలు జీలకర్రని ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల గర్భాశయ ఉద్దీపన జరుగుతుంది. గర్భస్రావం జరిగే రిస్క్ ఉంటుంది. కాబట్టి గర్భిణీలు వైద్య సలహా లేకుండా జీలకర్రని ఎక్కువగా వాడకూడదు. అలాగే జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి హైపోగ్లైసిమియా అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గటం అన్న సమస్యతో బాధపడేవాళ్ళు జీలకర్ర వాడకంలో చాలా జాగ్రత్త పడాలి. ఆరోగ్య సంబంధ సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ అనుబంధ డ్రగ్స్ ఏమైనా వాడుతూ ఉంటే జీలకర్ర విషయంలో వైద్య సలహా తీసుకోవటం అవసరం. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. మన జీలకర్ర కేవలం ఒక మసాలా దినుసు కాదు, ఇది అద్భుతమైన ఔషధాల పెన్నిది. దీనిని సరైన మోతాదులో సరైన అనుపానంతో తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది పరిష్కారం కింద ఉంటుంది. ఈ సమస్యలు మన దరి చేరవు. ఆకలిని పెంచుతూ బరువుని తగ్గిస్తూ గుండెని కాపాడే ఈ చిన్న గింజ తరతరాలుగా మనకు ప్రకృతి అందిస్తున్న ఒక వరం. ప్రతిరోజు ఆహారంలో జీలకర్రని చేర్చుకోవటం అంటే అనారోగ్యాలకు తాళం వేసి ఆరోగ్యానికి ద్వారాలు తెరిచినట్టే. జీలకర్రని కేవలం రుచి కోసమే కాకుండా రోగనిరోధక శక్తి కోసం వాడదాం. ప్రకృతి ప్రసాదించిన ఈ వరం ఆరోగ్యానికి ఒక రక్షా కవచం అని మనం గుర్తుంచుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.